వానొస్తే చాలు ఆబాల గోపాలం కేరింతలు కొడతారు. వచ్చే వానజల్లు అంటూ కూని రాగాలు తీస్తారు. కానీ వర్షాకాలం సమీపిస్తుంటే మాత్రం గోదావరి వాసులు వణికిపోతూ ఉంటారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతారు. ఎగువ నుంచి వచ్చే వరద ఏ టైంలో కట్టలు తెంచుకుంటుందో ఎవరూ చెప్పలేరు. రాత్రి వేళల్లో అంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆపన్నహస్తాల కోసం ఎదురు చూడాల్సిందే. రామయ్య చెంతనే ఉన్న భద్రాచలం వాసులు ప్రతి ఏటా వర్షాకాలం వస్తుందంటే చాలు దాదాపుగా యుద్ధ భూమిలోకి దిగుతున్నట్టే ఉంటుంది. మరి భద్రాచలంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి చూద్దాం. వర్షాకాలం సమీపిస్తున్న ప్రతిసారి భద్రాచలం పట్టణంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అనేక గ్రామాల ప్రజలు ఏటికి ఎదురీదాల్సి వస్తోంది. ప్రతి సంవత్సరం వచ్చే గోదావరి వరదలకు ఇక్కడ ప్రాంత ప్రజలు అనేక సంవత్సరాలుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇల్లు, పొలం, నగలు, నట్ర అన్ని నీట మునిగిపోతూ గోదావరికి హారతి అయిపోతాయి. ఇలా ప్రతి ఏడూ జరుగుతూనే ఉన్నా ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపే నాథుడు మాత్రం కనిపించడం లేదంటారు ఇక్కడి ప్రజానీకం. ప్రతి జూలై, ఆగస్టు మాసాల్లో వర్షపాతం అధికంగా నమోదైన ప్రతిసారి గోదావరి విలయతాండవం చేస్తుంది. దానివల్ల పట్టణంలోకి వరద నీళ్లు చేరిపోయి అనేక కాలనీలతో పాటు చివరికి రామాలయం పరిసర ప్రాంతాలు కూడా నీట మునిగిపోతాయి. దీంతో స్థానిక ప్రజలు పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు. కాలు తీసి కాలు పెట్టలేని దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి. అయితే 15 ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో పట్టణానికి ఆనుకుని సుమారు 3 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించారు. దీంతో కొంతకాలం వరద నీరు కొంతమేరకు అదుపులోకి వచ్చింది. కాలక్రమేణా ఈ కరకట్ట కూడా ప్రతి ఏటా వచ్చే గోదావరి ప్రవాహానికి కుంగి శిథిలావస్థకు చేరుకుని అనేక చోట్ల బీటలు వారి క్షీణించిపోయింది. కరకట్టకు రంధ్రాలు పడటంతో పట్టణంలోకి నీళ్లు ప్రవేశించి అనేక కాలనీలు నీట మునుగుతున్నాయి. వరదలు రావటం, ఇండ్లు నీట మునగటం, ఆస్తి నష్టంతో పాటు అనేక రకాల విష జ్వరాలు వ్యాపించటం అనేవి ఈ ప్రాంత వాసులకు సాధారణంగా మారింది. దీంతో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తూ ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 1.3 కిలోమీటర్ల మేర కరకట్ట పొడిగింపు కోసం 38 కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించే నాటికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పనులు ప్రారంభం కాకముందే కరకట్ట నిర్మాణం అటకెక్కింది. దీంతో భద్రాద్రి వాసుల ఆశల మీద నీళ్లు చల్లినంత పనైంది. ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కరకట్ట నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ అనుకున్న సమయానికి కరకట్ట పనులు పూర్తవ్వకపోవడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. వర్షాకాలం వచ్చేలోపు పనులు పూర్తవుతాయా లేదా అని ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ఇప్పటికే వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి ఏడులాగే జులై, ఆగస్టు నెలల్లో గోదావరి వరద ముంపు పొంచి ఉండటంతో కనీసం సగం పనులు కూడా పూర్తవని కరకట్ట వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా రానున్న వరదలకు ఇప్పుడు నిర్మిస్తున్న కరకట్ట సైతం కొట్టుకుపోయి ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూరే ప్రమాదం లేకపోలేదంటున్నారు ఈ ప్రాంతవాసులు. ఆ 3 నెలల వరకే మాత్రమే అడగోడి చేస్తా ఉన్నారు. లేకుంటుంటే దౌర్జన్యంగా బలవంతంగా అక్కడ నుంచి పునరావాస కేంద్రాలకి టౌన్ తీసుకొచ్చే పరిస్థితి కనబడతా ఉంది. స్కూళ్లలో అరకొరక అన్నం పెడతా ఉన్నారు. 3 నెలలు మాత్రం చూసుకుంటున్నారు. తర్వాత వాళ్ళని మాత్రం గాలి కుదిలేస్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి భద్రాచలంలో ఉన్నటువంటి కరకట్ట పనులు మొదలయ్యాయి, సంతోషకరం. అయినా సరే ఆ కట్టకు సంబంధించిన పనులు పూర్తి స్థాయిలో కాలేదు. అసలు ఆ కట్ట ఉంటుందా పోయిద్దా అనేది కూడా సమస్యగా ఈ రోజు కనబడతా ఉంది. ఎందుకనంటే ఒక పక్క వరదలు ఎక్కువైతా ఉంటే భద్రాచలానికి ఎక్కువ ముప్పు ఉంది అనేది అందరికి ప్రజానీకానికి తెలుసు, దాంతోపాటు అక్కడ ఉన్న అధికారులకు తెలుసు. అయినా సరే నిమ్మక నీరెత్తున్నట్టు ఉండే పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. ఒక పక్క కట్ట వచ్చిందని సంతోషపడాలా, రెండోది వరదలు మళ్ళీ మొదలవుతా ఉన్నాయి. ఎడిపోవాలనే దిక్కుజైన పరిస్థితి రోజు మళ్ళీ కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ గోదావరి వరద అనేది పైనుంచి వస్తుంది. అక్కడ కూడా ఆ కట్ట ఇప్పుడు బీటలు వాడినటువంటి పరిస్థితి ఉంది. స్లూయిస్లు కూడా డ్యామేజ్ అయ్యి ప్రతి సంవత్సరం ఇబ్బంది కలిగిస్తున్నాయి. నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆ నీరు కూడా పోయే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. కట్టను కూడా తొందరగా పెంచాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముఖ్యమైన విషయం ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకి స్పష్టంగా ప్రజల సమక్షంలో చెప్పాలి. ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ప్రతి ఏటా వరదలతో పట్టణంతో పాటు దక్షిణ అయోధ్యగా పేరుకెక్కిన భద్రాద్రి రామాలయం కూడా నీట మునుగుతుంది. అందువల్ల చేపట్టాల్సిన ముందస్తు చర్యలను వెంటనే అమలు చేయాలని, ఆలయానికి సమీపంలో లీకులవుతున్న స్లూయిస్ వ్యవస్థను, డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్దీకరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరి ఇకనైనా అధికారులు కళ్లు తెరిచి పనుల్లో వేగం పెంచుతారా?